హుస్నాబాద్లో రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలను పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్లారు. మంగళవారం పట్నం బోనాలు వడిబియ్యం సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు నెత్తిన బోనం పెట్టుకుని శివసత్తుల పూనకాలతో ఆలయం చుట్టూ తిరుగుతూ అమ్మవారికి బోనం సమర్పించుకొని గాజులు వేసి వడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. బయళ్లవారు చెప్పిన కథను నచ్చిన భక్తులు వింటూ శివసత్తుల పూనకాలతో వేపాకు వెమ్మలతో డప్పు చప్పుల మధ్య నృత్యాలు చేశారు. భక్తులు భారీగా క్యూలైన్లలో దర్శనం కోసం బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలీసులు ఎప్పటికప్పుడు జాతరలో బందోబస్తును నిర్వహించినట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. జ్యేష్ఠ పౌర్ణమి అంటే తేదీ 11/6/2025 రోజున బుధవారంతో ముగుస్తుంది. కాబట్టి భక్తులు పెద్ద ఎత్తున ఆది మంగళ శుక్రవారాలలో తరలివచ్చి శ్రీ అమ్మవారిని దర్శించి ఒడిబియ్యం పోసి అదేవిధంగా బోనం చేసి అమ్మవారికి బోనం మొక్కులు చెల్లిస్తూ పట్నాలు వేస్తున్న సందర్భంలో బంధు మిత్రులను పిలుచుకొని పెద్ద ఎత్తున పండుగ నిర్వహించి భోజనాలు చేసి శ్రీ అమ్మవారి అనుగ్రహం పొందుతున్నారు. ముఖ్యంగా శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారు తెలంగాణలోనే ఎల్లమ్మ దేవాలయాలలో మొట్టమొదటి దేవాలయంగా హుస్నాబాద్ రేణుక ఎల్లమ్మ ప్రసిద్ధిగాంచింది. ముఖ్యంగా అమ్మవారిని దర్శిస్తేనే మరి సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయనేది ఇక్కడ నమ్మకం. ముఖ్యంగా పుత్ర సంతానం కోసం ఎవరైతే ముడుపులు కడతారో వారికి తప్పకుండా సంతానం అందుతుంది. ఉద్యోగాల కోసం ఆరోగ్యం కోసం కూడా ముడుపులు కట్టడం ఇక్కడ సాంప్రదాయకంగా వస్తున్నది. ముఖ్యంగా శ్రీ అమ్మవారిని దర్శించి అంటే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారు అనుగ్రహిస్తుంది భక్తులను.